ఇతర డ్రోన్తో అదే కోఆర్డినేట్ చేసుకుంటుంది, అదే సిగ్నల్స్ పంపిస్తుంది. ఇవన్నీ అదే చేస్తుంది. దీన్ని ఏఐ బేస్డ్ అంటారు. అంటే దాంట్లో జీపీఎస్ ఉంటుంది. అట్లాగే యాంటీ జామింగ్ అంటే మనం జామ్ చేస్తారు. ఇప్పుడు మనకి జామర్స్ ఉంటాయి మన ప్రోటోకాల్స్లో. జెడ్ కేటగిరీ వాళ్ళకంతా జామర్స్ పంపిస్తారు. జామర్స్ అంటే ఎవరైనా అటాక్ చేస్తే బాంబులు కానీ ఏమైనా ఉంటే వాటిని జామ్ చేసేస్తాయి. ఈ వెహికల్స్ ఉంటాయి, అవి పనిచేయకుండా చేసేస్తాయి. కానీ దీంట్లో ఏంటంటే యాంటీ జామింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో పెట్టారు ఈ డ్రోన్స్లో. అంటే జామ్ చేయలేవు అనమాట వీటిని. తర్వాత చిన్న కెమెరా ఉంటుంది, అది హై రెజల్యూషన్ కెమెరా. చాలా పైనుంచి కూడా కింద గ్రౌండ్లో ఉండే విజువల్స్ని తీసి పంపించగలదు. తర్వాత ఇది రిమోట్లో పనిచేస్తుంది. మొత్తం 117 డ్రోన్స్ని వీళ్ళు ఏం చేశారంటే మెల్లగా రష్యా భూభాగంలోకి తీసుకుని వచ్చేసారు, స్మగిల్ చేసేసారు. చేసినాక వీళ్ళు ఒక కొయ్యలతో చెక్కలతో పెట్టెలు తయారు చేసి అవి కూడా పంపించారు. ప్రతి డ్రోన్ని ఒక చెక్క పెట్టెలో పెట్టారు. ఆ చెక్క పెట్టేది కూడా రిమోట్లో ఓపెన్ చేయొచ్చు తలుపు అనేది. దానికి కూడా అదంతా సెట్ చేశారు, ఎలక్ట్రానిక్ ఇది. దాని రిమోట్లో ఇది ఓపెన్ చేయగానే డ్రోన్ పైకి వెళ్ళేట్టుగా ప్లాన్ చేశారు. దాని తర్వాత ఏమంటే రష్యాలో ఎక్కువగా పెద్ద ట్రక్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారు, ఆ మోడల్ ఎంచుకున్నారు. పెద్ద ట్రక్ని తీసుకొని ఆ ట్రక్కులో వీళ్ళు టాపులో ఒక చెక్కని ఇచ్చేసి దాని మీద డ్రోన్స్ని ప్లేస్ చేశారు. సో చేసి ఏం చేశారంటే ఈ ఎయిర్ బేసెస్ ఉంటాయి కదా రష్యాలో, ఆ ఎయిర్ బేస్కి 2-3 కిలోమీటర్ల దూరం, 1 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వీటిని ప్లేస్ చేసుకుంటూ వచ్చారు. సో వీటిని రిమోట్లో నుంచి అంటే ఎక్కడో యుక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరంలో కూర్చొని ఒక్కొక్క డ్రోన్ని ఒక్కొక్క పైలట్ ఆపరేట్ చేస్తాడు. వాడికి విజువల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. శాటిలైట్ నుంచి వచ్చే విజువల్స్ ఉంటుంది, ఈ డ్రోన్ ఎక్కడుంది, దీని పక్కన ఎయిర్ బేస్ ఎక్కడుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు ఆపరేట్ చేస్తారు. అలాగా ఏం చేశారంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైం జోన్స్లో వీళ్ళు అటాక్ చేశారు. మొత్తం 117 డ్రోన్స్ అటాక్ చేశారు. వీళ్ళ ఎయిర్ బేస్ల మీద 2000 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్కి, ఒకటైతే మన సైబీరియాలో 4300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో కూడా వీళ్ళు కొట్టగలిగారు. సో మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 40 రకాల ఎయిర్ క్రాఫ్ట్ల మీద అటాక్ చేసి ధ్వంసం చేశారు. 40 రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే టోటల్ రష్యా ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీలో 34% వాటిని వీళ్ళు ధ్వంసం చేశారు. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో కూర్చొని. దీనికి రష్యాలో ఉండే కొంతమందికి డబ్బులు ఇచ్చి రష్యన్ సిటిజన్స్ కూడా హెల్ప్ తీసుకున్నారు వీళ్ళు. సో అది రష్యా ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది, రష్యా డిఫెన్స్ రాడార్ మెకానిజం పసిగట్టలేకపోయింది. అంత పకడ్బందీగా చేశారు. సో ఇవి వెళ్ళి ఈవెన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలిగిన ఫ్లైట్స్ని కూడా వీళ్ళు ధ్వంసం చేయగలిగారు. ఇది రికార్డ్ అనమాట. ఈ మొత్తం ఈ 40 ఎయిర్ క్రాఫ్ట్ల విలువ 7 బిలియన్గా చెప్తున్నాడు. సో ఇది సర్ప్రైజ్ అటాక్. అంటే 18 నెలల ఆపరేషన్ని సీక్రెట్గా చేయగలిగారు. దీని పేరు FPV అంటారు. ఈ FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అంటారు. ఫస్ట్ పర్సన్ వ్యూ ఈ డ్రోన్స్. ఇవి జనరల్గా ఈ డ్రోన్స్ని ఏమంటారు అంటే UAV డ్రోన్స్ అంటారు. అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే దాంట్లో వీళ్ళకి ఒకవేళ డ్రోన్స్ని కూల్చినా కూడా వీళ్ళ మనుషులు ఎవరు చావరు. ఇప్పుడు కూడా దొరికినారని చెప్తున్నారు. దొరికింది ఎవరు? రష్యా పౌరులే దొరికారు. వాళ్ళ భాషలో వాళ్ళు ద్రోహులు, దేశద్రోహులు. ఎందుకంటే శత్రువు కమ్ముడుపోయి, డబ్బులు కమ్ముడుపోయి వాళ్ళు హెల్ప్ చేశారు. ఏమైనా ఇది పెద్ద అటాక్. పైగా ఇస్తాంబుల్లో చర్చలు జరగబోతున్న నేపథ్యంలో ఈ అటాక్ జరిగింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇస్తాంబుల్లో చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చల్లో యుద్ధ విరమణకి రష్యా ఒప్పుకోలేదు. ఓన్లీ 2 రోజులకి మాత్రం ఒప్పుకునింది. అన్కండిషనల్ యుద్ధ విరమణకి నేను ఒప్పుకోనని రష్యా తెగేసి చెప్పింది. వీళ్ళేమో యుద్ధ విరమణకు ఒప్పుకోమని చెప్తున్నారు. దీన్ని చేయడం వల్ల ఉక్రెయిన్కి లాభం ఏంటి, నష్టం ఏంటి, రష్యాకి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది చూస్తే ఉక్రెయిన్ ఒక సిగ్నల్ పంపించదలుచుకుంది. నువ్వు అన్కండిషనల్ ఒప్పుకోకపోతే మేము నీ దేశంలో నీకు హాని చేయగలం
నీ ఎయిర్ బేస్లు ఏమి అంత శక్తివంతమైనవి కావు, మేము చిన్న ఖర్చుతో డ్రోన్తోనే అటాక్ చేయగలం అని ఒక సిగ్నల్ పంపించదలుచుకుంది. ఎందుకంటే ఈ డ్రోన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంతా కూడా యూరోప్ నుంచి వచ్చింది. అంటే యూరోప్ ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉంది, పైకి లేకపోయినా. అమెరికాకి ఇది చెప్పలేదు. అంటే అమెరికాకి కూడా ఒక సిగ్నల్ పంపించింది, నువ్వు కార్డ్స్ లేదన్నావు కదా, నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి నేను కూడా నెగోషియేషన్లో నేను కూడా స్ట్రాంగ్గానే ఉన్నా, నేను వీక్గా లేదు, నువ్వేదో స్ట్రాంగ్గా లేదు, ఇద్దరు ఈక్వల్గానే ఉన్నట్టుగా గుర్తుంచుకోండి అనే ఒక సిగ్నల్ పంపించదలుచుకుంది. అయితే దీనివల్ల రష్యాకి నష్టం అంటే $7 బిలియన్ నష్టం, రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ వీక్గా ఉందనేది అర్థమైంది ప్రపంచానికి. అయితే ఇప్పుడు రష్యాలో పుతిన్ గమ్మున ఉంటాడా? పుతిన్ ఆల్రెడీ 20% భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. సో పుతిన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సూపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ను ఉపయోగించి ఇంకా భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడం, ఇంకా పెద్ద ఎత్తున అటాక్ చేయడం జరగబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు చెరొక 6,000 శవాల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. శవాలు ఈ మిలిటరీ శవాలు వాళ్ళ దేశంలో